అందరికీ నమస్కారం అండి. నా పేరు రామిరెడ్డి. నా వయసు 74. మా స్వగ్రామం ఇక్కడ తాడేపల్లేనండి. దాదాపు 15 సంవత్సరాల క్రితం మా జ్ఞానగురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఒక మానస సరోవర ధ్యానాశ్రమాన్ని నిర్మించి అక్కడ కార్యక్రమాలు నడుపుతున్నాం. సో, నేనిక్కడికి రావటం ఇది ఐదోసారండి. వాస్తవానికి చాలామంది అడుగుతుంటారు, "మీకేం ప్రాబ్లమ్ అండి?" అని చెప్పానంటే, "నాకే సమస్య లేదండి" అంటే ఆశ్చర్యంగా చూస్తుంటారు అందరికీ. "అదేంటి సార్ ఏ సమస్య లేకుండా ఎందుకొచ్చారండి?" అంటారు. సో, నా దృష్టిలో ప్రతి మనిషికి ఆరోగ్యం అనేది తప్పనిసరిగా కావాలి. అయితే ఆరోగ్యం అంటే మామూలుగా ఆరోగ్యం కాదండి, సంపూర్ణ ఆరోగ్యం కావాలి. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం. ఈ 2 ఆరోగ్యాలు లేనిదే మనిషి కోరుకున్నటువంటి ఆనందాన్ని పొందలేడు. దానికి అనుగుణంగానే మరి మేమైతే మెడిటేషన్ క్లాసులు రన్ చేస్తుంటాం. ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంటు. మరి అందులో నేను దాదాపు 30 సంవత్సరాల క్రితమే అక్కడ హైదరాబాద్‌లోనే ఈ నేచర్ క్యూర్ హాస్పిటల్‌లో కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడిని. ఈ ఆశ్రమం పెట్టిన తర్వాత నేను ఇప్పుడు ఇది ఐదోసారి రావటం కూడాను. ఎవ్రీ ఇయర్ వచ్చి మనకి బాడీ సర్వీసింగ్, నా దృష్టిలో ఇది ఏంటంటే హ్యూమన్ బాడీ సర్వీసింగ్ సెంటర్‌గా కూడా దీన్ని ఆలోచించాలి ప్రతి మనిషికి కూడా. ఎందుకంటే మనం ఒక రూ. 1,00,000 పెట్టి ఒక వెహికల్ కొనుక్కుంటే దానికి ప్రతి 6 నెలలకి సర్వీస్ చేస్తుంటాం. కాకపోతే మరి ఎంతో విలువైనటువంటి ఈ బాడీకి సర్వీసింగ్ అనేది కూడా ఉండాలి కదండీ! ఆ సర్వీస్ లేకపోతే మనిషి కోరుకున్న ఆరోగ్యాన్ని పొందలేడు. సో, ఆ దృష్టితోనే నేను ఇక్కడికి వస్తూ ఉంటాను. అయితే నా దృష్టిలో ఇది చాలామంది ఏదో ఒక హాస్పిటల్ అనుకుంటారు. హాస్పిటల్ అంటే ఏదో అనారోగ్యం వచ్చి జబ్బులు చేసినోళ్ళే వస్తారని చెప్పి అనుకుంటూ ఉంటారు. నా దృష్టిలో ఇది ఒక సత్యనారాయణ గారు పెట్టారు ఆరోగ్య ఆలయం అని చెప్పి. నిజానికి ఒక ఆరోగ్య ఆలయం లాంటిదేనండి ఇది. ఒక రకంగా చెప్పాలంటే 5 స్టార్ హోటల్‌లో ఎన్ని రకాల సౌకర్యాలు ఉంటాయో అంతకు మించిన సౌకర్యాలు ఇక్కడుండయి. అంత బ్యూటీ ఉంది. అంత నేచర్ ఉంది. మనం ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలకి నేచర్‌ని ఆస్వాదించడానికి రూ. 1000 ఖర్చు పెట్టి దూరానికి వెళ్తుంటాం. కానీ అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ నేచర్‌ని చూస్తే జీవితంలో మళ్ళీ మర్చిపోలేమండి. పక్కనే మరి ప్రకృతికి అనుకున్న కృష్ణానది. ఆ కృష్ణానది తీరాన దాదాపు ఒక 12 ఎకరాల స్థలంలో ఇంత అద్భుతంగా నిర్మించారంటే ఇది మాటలతో వర్ణించలేం. తప్పనిసరిగా ఒకసారన్నా వచ్చి చూస్తే, ఒకసారి వస్తే జీవితంలో మళ్ళీ ఇంకా మరువలేరండి. ప్రతిసారి తప్పనిసరిగా వస్తూనే ఉంటారు. ఇక్కడ కార్యక్రమాలు చెప్పాలంటే అసలు ఈ మార్నింగు 5 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా నిరంతరం ఎక్కడ గ్యాప్ ఉండదు. ఏమి తోచదా ఏంటి కాలక్షేపం అనుకునే పరిస్థితి లేదండి. ప్రతి క్షణం కూడా ఏదో ఒకటి దాన్ని కంటిన్యూగా కార్యక్రమాలు ఉంటుంటా ఉంటాయి. చాలా ఒక రకంగా చెప్పాలంటే ఆనందం కాదండి, బ్రహ్మానందం పొందాలంటే మరి ఇట్లాంటి ఆరోగ్య ఆలయాల్లో తప్పనిసరిగా రావాలి నా దృష్టిలో.